శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల వాసి మురళీ నాయక్కి నివాళులు అర్పిస్తూ గాంధీ సర్కిల్లో మానవహారం ఏర్పడి కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారధి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నిమ్మకాయల రాము మరియు ట్రస్ట్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. భారత్ మాతా కి భారత్ మాతా కి. గత 15 రోజుల క్రితం పెహల్గావ్లో జరిగిన దారుణ మారణకాండకు దాదాపు 28 మంది భారతీయులు, అందులో 26 మంది హిందువులు ముఖ్యంగా బలవడం జరిగింది. దీనికి ప్రతిఘటిస్తూ భారత సైన్యం సింధూర్ పేరిట, ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్పై విరుచుకుపడడం జరిగింది. ఈ సందర్భంలో పాకిస్తాన్లో దాదాపు అక్కడ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా అక్కడ యుద్ధ పోర్ట్లు కావచ్చు, అన్నీ ధ్వంసం చేయడం జరిగింది భారత సైన్యం. ఈ సందర్భంలో మన అనంతపురం జిల్లా వాసి అయినటువంటి మురళీ నాయక్ గారు కాశ్మీర్లో యుద్ధం చేస్తూ పాకిస్తాన్ చొరబాటుదారులను అడ్డగించే దానిలో భాగంగా ప్రతిఘటిస్తూ ఉంటే సుమారు 10 మంది పాకిస్తాన్ సైనికులను, పాకిస్తాన్కి సంబంధించినటువంటి చొరబాటుదారులను అంతం చేసి వీరమరణం పొందడం జరిగింది. ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మా వారధి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అదేవిధంగా హిందూపురం ప్రజల తరఫున సానుభూతి తెలియజేస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే మన భారతదేశంలో తరచూ ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని పొట్టన పెట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైనటువంటి లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్ ఇలాంటి సంస్థలన్నిటినీ ఏరివేయడమే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకొని అఖండ భారతదేశాన్ని నిర్మించవలసిందిగా భారతదేశ ప్రధానమంత్రికి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. బోలో భారత్ మాతా కి.